ఎత్తి వాళ్ళు కొట్టి సో నాకు అంత కామన్ సెన్స్ లేదన్న ఫీలింగ్ వచ్చింది. సో నాకు అనిపించే పాయింట్ ఏంటంటే సో సోనియా ప్లేస్లో మన శేఖర్ భాష ఓకే, మన బేబక్క ఓకే, సో ఇంకా చాలా మన నైనిక అని సో మన కిరాక్ సీత వీటిని తీసుకుంటే కొద్దిగా బాగుండే ఫీలింగ్ వచ్చింది. సో చూడన్నా చూసే వాళ్ళకి అనిపిస్తుంది అంటే లోపల ఫుల్ ఉంది, మీకు ఏదో గడ్జ్ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రియాంక నామినేషన్ చేస్తుంటే ఇంత పస లేదన్న ఫీలింగ్ వచ్చింది అన్న. సో శివాజీ గారు విష్ణుప్రియకి సపోర్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? నెంబర్ 1లో పెట్టడానికి ఇంతకుముందు పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేశారు, విన్ అయ్యారు. ఇప్పుడు విష్ణుప్రియకి శివాజీ గారు అయితే సపోర్ట్ చేశారు, దాన్ని ఎట్లా చూస్తారు? అన్నది సపోర్ట్ అని చెప్పారు అన్న, కొద్దిగా అంటే బూస్ట్ అప్ ఇచ్చినట్టు అనమాట, దాన్ని సపోర్ట్ అని చెప్పలేము. సో అంటే విష్ణుప్రియ బయట పెద్ద టాస్క్లలో సరిగా పర్ఫార్మెన్స్ లేకపోయినప్పటికీ సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అని అడుగుతాను. అంటే నేను చెప్తున్నా కదా నా సార్కి ఒక కప్పు కొడతానని చెప్పలేదు, కానీ నువ్వు మంచిగా ఆడితే ఉండొచ్చమ్మా, నువ్వు ఫైనల్ వరకు వెళ్ళొచ్చమ్మా, నువ్వు కప్పు కొట్టొచ్చమ్మా అన్న తప్పని నువ్వు కొడతావమ్మా అని అనలేదు. సో తను జస్ట్ బూస్ట్ అప్ ఇచ్చిండు అన్న. సో అంతేందుకు సొంత పేరెంట్స్ వచ్చి క్లియర్ అయిపోయి వాళ్ళ డాడీ వచ్చేది ఇప్పుడు అమ్మ నువ్వు గేమ్ ఆడుతున్నావు, నీ సొంత ఫ్యాన్స్ నేను తిడుతున్నారు, నువ్వు లవ్ ట్రాక్ ఏదైతే చేస్తున్నావు నచ్చట్లేదు అని వాళ్ళ డాడీ చెప్పిండు. అంతేందుకు వాళ్ళ పృథ్వీ వాళ్ళ మమ్మీ కూడా వచ్చి పృథ్వీ వాళ్ళ మమ్మీ కాలు మొక్తుంటే నువ్వు నా కూతురు లాంటి అన్నావు. అక్కడ నెగిటివ్ వైపు వచ్చింది. నువ్వు ఏదైతే లవ్ పృథ్వీరాజు రాజ్యం అని చేసుకున్నావో ఆ రాజ్యం వద్దని వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు నువ్వు దూరంగా ఉండాలి. అంతే నిన్న వాళ్ళ చెల్లి వచ్చి నువ్వు ఒకరితో ఉంటున్నావు అది వద్దని చెప్పిన తప్ప ఆమెకు అర్థమవుతలేదు విష్ణుప్రియకి. తనకున్న ఫేమ్, తనకున్న టాలెంట్, తనకున్న మేనరిజం నిజంగా తను వాడుకుంటే ఇప్పుడు టాప్ వరకు వెళ్ళి క్యాండిడేట్ తను. సో కావాలని నిజంగా ఫీల్ పోయింది. సో శివాజీ గారు చెప్పిన తర్వాత విష్ణుప్రియ మారే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? మారితే చాలా బాగుంటుంది. ఇంకా నారాలు ఉన్నాయి, ఎస్పీ కూడా మారింది, నైట్ మారిపోయింది. ఎస్పీ నీకు ఎంత క్లోజ్ అన్న వాళ్ళు. సో నిజంగా సూర్యుని వచ్చి డాడ్ తీసుకొని నామినేషన్ చేస్తుంటే వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే అరే నిన్న ఒక ఫ్యామిలీ ఆడిని చెప్పింది మాకు పాత ఎస్పీ కావాలని చెప్పి శ్రీ సత్య. నిజంగా అరే ఓవర్ నైట్లో మన ఎస్పీ చేంజ్ అవుతుంటే అరే చాలా బాగుంది, కొద్దిగా పాజిటివ్ వేరే ఛాన్స్ అయితే. ఎందుకన్నా వాళ్ళ డాడీ వచ్చి అందరికీ మా అమ్మాయి మా తప్పు చేసిన సారీ అని చెప్తుంటే అక్కడ కొద్దిగా సింపతి కారణం పెరిగిందన్నమాట. సో అక్కడ చూసుకున్నా కూడా అట్ ది సేమ్ హీరో చూసుకున్నా కూడా మారిందన్న ఫీలింగ్ వచ్చింది. సో విష్ణుప్రియ కూడా మారితే బాగుంటుంది, లేకుండా మారకుంటే మాత్రం 4 వారాల్లో 2 వారాల తర్వాత అనుభవం, లేకపోతే 1 వారం తర్వాత నువ్వు ఛాన్స్.